కుంటి గ్రుడ్డివారు అయిన తన భక్త పరివారం దుస్తరమైన భవసాగరాన్ని ఎలా దాటగలదా అని బాబాగారికి చింత. కుంటివారు గ్రుడ్డివారు అయిన తమ భక్త పరివారం. ఇక్కడ కుంటివారు అని అంటే అంగవైకల్యంతో నడక సరిగా లేనివారు అని కాదండి. కుంటివారు అని అంటే అంగవైకల్యంతో ఉన్నవారు కాకుండా మనోవైకల్యంతో ఉన్నవారు. ఇటువంటి భక్తులు అంటే నడక సరిగ్గా లేనివారు కాదు, నడత లేదా ప్రవర్తన సరిగా లేనటువంటి వారు. అలాగే గ్రుడ్డివారు అన్నారు హేమంత్ పంత్. గ్రుడ్డివారు అని అంటే అంధులు, కళ్ళు లేనివారు అని కాదు. కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉన్నారు, కానీ ఆ దృష్టిలో యథార్థత లోపించింది. ఆ దృష్టికి అజ్ఞానం అనే పొర కప్పివేసి ఉంది. ఇటువంటి మనోవైకల్యం ఉన్నవారు, యథార్థత లోపించిన దృష్టి ఉన్నటువంటి వారు అయిన తమ భక్తులు దుస్తరమైన భవసాగరాన్ని ఎలా దాటగలరా అని బాబాగారికి చింత. బాబాగారికి ఇది చింత. సద్గురువులకి, సత్పురుషులకి చింతలు ఎలా ఉంటాయో చూద్దాం. బాబాగారు తరచూ అనేవారు, ఎప్పుడెప్పుడు మీరందరూ మీ పాపకర్మలను నశింప చేసుకుంటారు, ఎంత త్వరగా మీరు శరీర అభిమానాన్ని నిరసింప చేసుకుంటారు అనేవారు. మీరు చేస్తున్నవేంటో మీకు తెలుసు, కానీ నాకు మాత్రం అహర్నిశలు మీ గురించే చింత. మన గురించి అహర్నిశలు ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సమర్థ సద్గురు బాబాగారే. మన గురించే వారికి చింత. గొలగముడి వెంకయ్య స్వామి గారు అనేవారు, 7 కొండలు వేలానికి వచ్చాయ్యా, పాడుకోండి అంటే ఒక్కరు కూడా ముందుకు రావడమే లేదు. 7 కొండలు వేలానికి వచ్చాయట, వాటిని పాడుకోమంటే ఒక్కరం కూడా వారి వైపుకే వెళ్ళడం లేదంట. అలాగే నా వద్ద డబ్బు ప్రోగై కొండల అంచులు దాటి పొంగి పొరలిపోతూ ఉందయ్యా, వచ్చి మీకు కావాల్సినంత డబ్బును తీసుకువెళ్ళండి అని అంటే ఎవ్వరూ రావడం లేదు. బాబాగారు చెప్పిన భావాన్నే వెంకయ్య స్వామి గారు అలా తెలియచేశారు. రామకృష్ణ పరమహంస గారు వారు కాళికామాతకు చేసిన ప్రార్థన, అమ్మా కలకత్తా వాసులు, గృహస్థులు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి అంటే తమ వద్దకు, వారి వద్దకు వచ్చి భార్య కోసమో, సంతానం కోసమో, సుఖాల కోసమో, ధనం కోసమో, ఆరోగ్యం కోసమో, అధికారం కోసమో కడవల కొద్దీ కన్నీరు కారుస్తారట. కానీ అమ్మ నీకోసం ఒక్కరు కూడా కన్నీరు కార్చడమే లేదే అని ఆయన విలపిస్తూ ప్రార్థించారు కాళికామాతను. అది వారి చింత. రమణ భగవాన్ వారు చేసిన వ్యాఖ్య ఏంటి అని అంటే, జనులందరూ కూడా పైన ఉన్న ఈ తోలుతిత్తినే చూస్తున్నారు, కానీ లోన ఉన్న ఆసామిని గుర్తించనే లేరే అని ఆయన చింత. కాబట్టి సద్గురువుల చింత అంతా మన శ్రేయస్సు కోసం. ఇటువంటి చింత బాబాగారికి ఉంది. ఎలా తమ భక్తులు దుస్తరమైన భవసాగరాన్ని దాటుతారా అని. తమ భక్తులందరూ భవసాగరాన్ని దాటేందుకు గాను భక్తుల శ్రేయస్సు కొరకు సాయిదయామయులు యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను నిర్మించారు అన్నారు హేమంత్ పంత్ గారు. కాబట్టి మనల్ని ఈ దుస్తరమైన భవసాగరాన్ని దాటింపచేసేందుకు, ఆ సాగరాన్ని మనం దాటేందుకు గాను మన శ్రేయస్సు కోసం బాబాగారు సచ్చరిత్ర అనే యథార్థమైన తమ చరిత్రను నౌకగా నిర్మించారు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ నౌకలు ఎక్కి కూర్చుంటే ఆ నౌక మనల్ని అవలీలుగా భవసాగరాన్ని దాటిస్తుంది, లేకపోతే భవసాగరాన్ని తరింపచేస్తుంది. భవసాగరాన్ని దాటాలి, భవసాగరాన్ని తరించాలి అని అంటే పరిశుద్ధమైన అంతఃకరణం అవసరం. కాబట్టి చిత్తశుద్ధే ముఖ్యమైన సాధనం. ఈ సాధనకు భగవత్ భజన మూలం. మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకునేదే భవసాగరాన్ని దాటలేం. కాబట్టి భవసాగరం దాటాలి అని అంటే పరిశుద్ధమైన అంతఃకరణం ఉండాలి. దానికోసంగా ఏ సాధన చేసినా దాని లక్ష్యం చిత్తశుద్ధి కోసమేనండి. కాబట్టి చిత్తశుద్ధే ముఖ్యమైన సాధన. అది భక్తితోనే సాధ్యమవుతుంది. కాబట్టే 6వ అధ్యాయం మనకు చెప్పింది, మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం వికసిస్తుంది, జ్ఞానం పుష్పించి కైవల్య ఫలం ప్రాప్తిస్తుంది, ఆత్మానందం కలుగుతుంది, జనన మరణాలు త్రప్పిపోతాయి అని
6వ అధ్యాయం స్పష్టంగా తెలిపింది. కాబట్టి మనోమాలిన్యాన్ని క్షాళన చేసుకునేందుకు సరి అయినది భక్తి మార్గం. మరి ఈ భక్తి ఎలా వస్తుంది అనంటే భక్తి సలిపితే వస్తుంది అన్నారు రామకృష్ణ పరమహంస గారు. భక్తిని పొందేందుకు 9 రకాల మార్గాలు అన్నారు బాబాగారు. ఈ 9విధ భక్తులని ముట్టగట్టుకోండి అన్నారు బాబాగారు. ఈ 9విధ భక్తులలో మొట్టమొదటిది శ్రవణం. అంటే బాబాగారి కథలను శ్రవణం చేయడం ద్వారా అత్యంత సహజంగా అవలీలుగా బాబాగారి చరణాల పట్ల భక్తి కలుగుతుంది. అంతఃకరణం పరిశుద్ధమవుతుంది, మనసు నిర్మలమవుతుంది, పరమార్థం ఉత్పన్నమవుతుంది. కాబట్టి భక్తి మార్గాలు ఎన్నో ఉన్నా మొదటి అధ్యాయం చెప్పింది గురుకథా శ్రవణం ద్వారా అవలీలగా మన కాలికి తడి అంటకుండా భవసాగరాన్ని దాటగలం. కాబట్టి గురుకథలను శ్రవణం చేయడం ద్వారా మనసు నిర్మలమవుతుంది. ఎలా అవుతుంది అనంటే ఒక మంచి మాట మన మనసులోకి ప్రవేశిస్తే శ్రవణాల ద్వారా ఆ మంచి మాట ఒక మంచి భావాన్ని ఏర్పరుస్తుంది. ఆ మంచి భావానికి విరుద్ధంగా ఉన్న చెడు భావాలన్నీ ఇక లోపల ఉండలేవు, అన్నీ బయటకు వెళ్ళిపోవాల్సిందే. అలా అనేకమైనటువంటి మంచి మాటలు మనలో మంచి భావాలను సద్భావాలను ఏర్పరుస్తూ ఉంటే ఈ సద్భావాల కారణంగా మనసులో ఉండే చెడు భావాలు చెడు సంస్కారాలు పారిపోయి తీరవలసిందే. ఒక చెత్త కుప్పలో నిప్పు కణికను వేస్తే ఎలా అయితే ఆ చెత్త మొత్తం దగ్ధమవుతుందో అలా మన మనసులోకి అనేకమైన మంచి మాటలు ప్రవేశిస్తే శ్రవణాల ద్వారా సద్భావాలను కలిగిస్తాయి, చెడు భావాలను తొలగిస్తాయి. కాబట్టి గురు కథలను శ్రవణం చేయడం ద్వారా మనసు నిర్మలమవుతుంది, పరమార్థం ఉత్పన్నమవుతుంది. కాబట్టి శ్రవణంతో సమానమైన భక్తి మరొక్కటి లేదు. కాబట్టి బాబాగారు సూచించిన మొట్టమొదటి మెట్టు భక్తికుండే 9 మార్గాలలో శ్రవణం. కాబట్టి శ్రవణం అనేది తొలిమెట్టు. ఈ శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో ఆశ్రయించామా ఆత్మనివేదనకు ఇది మనకు దారితీస్తుంది. బాబాగారు మన శ్రేయస్సు కోసం సచ్చరిత్ర అనే నౌకను నిర్మింపచేశారు. నిర్మింపచేసింది వారే. ఆ పడవను లేదా ఆ నావను నడిపే నావికులు కూడా వారే. హేమడ్ పంత్ గారిని ప్రత్యేకంగా షిరిడీకి రప్పించుకున్నారు. తమ చరిత్రను రచించాలి అనే ప్రేరణ వారికి కలిగించారు, అనుమతినిచ్చారు. అతడిని నిమిత్త మాత్రుడిగా చేసి తమ కథలను తమ చరిత్రను బాబాగారే రచిస్తూ ఉన్నారు కదా. కాబట్టి సచ్చరిత్ర అనే నౌకను నిర్మించింది బాబాగారు. ఆ నౌకకు నావికుడు కూడా బాబాగారే. మరి మనం అటువంటి నావలో ఎక్కి కూర్చొని ఈ భవసాగరాన్ని దాటాలి అని అంటే ఆ నావికుడికి కొంత మూల్యం చెల్లించాలి కదా. మరి బాబాగారికి ఎటువంటి మూల్యాన్ని చెల్లించాలి? హేమడ్ పంత్ గారు చెప్తూ ఉన్నారు, ఏకాగ్రమైన మనసుతో గురు కథలను వినడమే బాబాగారికి మనం చెల్లించే మూల్యం అన్నారు. కాబట్టి బాబాగారికి మనం చెల్లించే మూల్యం ఏంటి అని అంటే బాబాగారి కథలను చరిత్రను ఏకాగ్రమైన మనసుతో వినడం. ఎంత సులువండి బాబాగారు మనకిచ్చినటువంటి మార్గం. వినాలి, వినడానికి మన సమయాన్ని వారికి సమర్పించాలి. బాబాగారికి సమయాన్ని సమర్పించటం ఒక ప్రధానమైన అర్హత. మనం సమయం వారి కోసం సమర్పించే కొద్దీ వారి పట్ల భక్తి శ్రద్ధలు పెరుగుతూ ఉంటాయి. భక్తి శ్రద్ధలు పెరిగే కొద్దీ వారికి మనం సమర్పించే సమయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బాబాగారి కోసం మనం సమర్పించగలిగే అనేక విషయాలలో సమయం ప్రధానమైనది. ఇటువంటి సమయాన్ని ఎలా సమర్పించమంటున్నారు? ఏకాగ్రమైన మనసుతో. కాబట్టి మనసులో ఎటువంటి ఆందోళన, అలజడి, అశాంతి, అసంతృప్తి లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో వింటే గ్రంథం ఏ ప్రయోజనాన్ని చేకూర్చాలి అని బాబాగారు ఆశిస్తూ ఉన్నారో అటువంటి ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది సచ్చరిత్ర శ్రవణం. శ్రవణానికి ఉన్న శక్తి అదే. చిన్నతనంలో మనం చదువుకున్న పాఠాల కన్నా మనం చెవులతో విన్న పాఠాలు, పద్యాలు, పాటలు మనకు బాగా గుర్తుండిపోయినాయి. కాబట్టి వినటానికి అంతటి శక్తి ఉంది. కాబట్టే బాబాగారు సూచిస్తూ ఉన్నారు, శ్రవణానికి మించిన భక్తి మరొక్కటి లేదు. కాబట్టి ఏకాగ్రంగా చేయాలి మనసుని. ఆ ఏకాగ్రమైన మనసుతో
శ్రవణం చేయాలి. అప్పుడే అదే బాబాగారికి మనం చెల్లించగలిగే మూల్యమని తెలియచేస్తున్నారు హేమంత్ పంత్ గారు. కాబట్టి మనసుని నిర్బంధం చేసైనా సరే సచ్చరితను శ్రవణం చేయిస్తే ఇంతటి ప్రయోజనం ఉంటుంది. ఈ శ్రవణానికి ఉన్న అడ్డంకులు ఏంటి అని అంటే మనలో ఉన్న చిత్తచాంచల్యం, అశ్రద్ధ, అలసత్వం. కాబట్టి చిత్తచాంచల్యాన్ని, అలసత్వాన్ని, అశ్రద్ధను దూరం చేసి ప్రశాంతమైన మనసుతో సచ్చరితను విన్నామా, బాబాగారి కథలను విన్నామా, అత్యంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి శ్రవణాన్ని ఒక సాధనగా మలుచుకుందాం. బాబాగారు కోరినట్టుగా మన సమయాన్ని ఏకాగ్రమైన మనసుతో వారికి సమర్పించుకుంటూ సచ్చరిత్రను చక్కగా శ్రవణం చేద్దాం. తక్కిన విశేషాలని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.